ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ చంద్రబాబుకి బిగ్ షాక్ ఇచ్చారు. చంద్రబాబు కేసు అలాగే ఏపీలో ఎన్నికల గురించి కేంద్రంతో మాట్లాడడానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నట్లు సమాచారం. అయితే ఇది అధికారిక పర్యటన కాదని, పూర్తి స్థాయిలో రాజకీయ పర్యటన అని చెబుతున్నారు. రేపు లేదా ఎల్లుండి ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. తన పర్యటనలో ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. రానున్న ఎన్నికల్లో ఇరు పార్టీల మధ్య సహకారంపై వీరు చర్చించనున్నారు. వైసీపీకి సహకరిస్తే ఒక రాజ్యసభ సీటును బీజేపీకి ఇచ్చేందుకు జగన్ సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు ఏపీ రాజకీయాలు హీటెక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలను కలిసేందుకు ఆయన ఢిల్లీకి వెళ్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ వి విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎక్స్లో ట్వీట్ చేశారు. సత్యం, అహింస తన ఆయుధాలుగా స్వతంత్ర పోరాటం చేసి జాతిపితగా నిలిచారు మహాత్మా గాంధీ గారు. ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మన ప్రభుత్వంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సాకారం చేశాం. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. సీఎం జగన్ మళ్ళీ సీఎం అవుతారు అనుకుంటే ఎస్ అని, లేదంటే నో అని కామెంట్ చేయండి.